హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సేమియా స్వీట్. ఈ రెసిపీని 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. సేమియాతో ఇలా స్వీట్ రెసిపీని చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టీల్ బాండిని పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 1 కప్పు సన్నగా కట్ చేసిన జీడిపప్పు, 1 కప్పు సన్నగా కట్ చేసిన బాదం వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు కిస్మిస్ని వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో సేమియా వేసి 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు వరకు సేమియా తీసుకున్నాను. సేమియాని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, సేమియా అనేది మాడిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో పాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పాలను పోసి ఒకసారి కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ని కూడా పోసి బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాక ఇప్పుడు సేమియాని వేసి కలుపుకుందాం. సేమియా సగం ఉడికాక ఇప్పుడు ఇందులోకి పంచదారని వేసుకుందాం. మీరు తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకున్నామో అదే గ్లాస్తో వేసుకోండి. నేను ఇక్కడ 3/4 గ్లాసు వరకు పంచదారను తీసుకున్నాను. నాకు స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు పంచదార కరిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 5 ఇలాచీని ఇలా దంచి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఫైనల్గా మనం నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని వేసి 2-3 నిమిషాలు కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సేమియా స్వీట్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.